నా పేరు సందీప్. ఐఎమ్ ద హెచ్ఓడి ఆఫ్ ఏఐ అండ్ బిఎస్ డిపార్ట్మెంట్ ఎట్ కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్. మేము ప్రతి సంవత్సరము డిసెంబర్ మంత్లో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తాము. అది గత 3 years నుంచి ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ద్వారా ఏఐలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి లెక్చర్స్ డెలివర్ చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ కానీ రీసెర్చ్ స్కాలర్స్ కానీ వాళ్ళు రాసిన ఆర్టికల్స్ని ఇక్కడ ప్రజెంట్ చేసుకొని దాన్ని స్ప్రింగర్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది గత 3 years నుంచి కంటిన్యూస్గా ఒక పీరియాడిక్గా యాన్యువల్గా జరుగుతున్న యాక్టివిటీ. ఇందుకోసం చాలామంది ఎమినెంట్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరూ ఈ లెక్చర్స్ వినడానికి ఈరోజు వచ్చారు. ఇది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా కంటిన్యూస్గా మేము ఈ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ సో మచ్. దీన్ని సపోర్ట్ చేసిన మా మేనేజ్మెంట్, కేఎల్హెచ్ మేనేజ్మెంట్కి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ వీ విల్ బీ కంటిన్యూయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ. పేరు అల్తాఫ్ షేక్. నేను జర్మనీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బర్లిన్లో. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉండడం వల్ల కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ థింక్ ఏఐ కాన్ఫరెన్స్కి నన్ను ఇన్వైట్ చేశాను గెస్ట్ కింద. సో మార్నింగ్ నుంచి అరౌండ్ 8 నుంచి నేను ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. సో టు స్టార్ట్ విత్ రంగయ్య గారు వచ్చి కీనోట్ స్పీచ్ ఇచ్చారు. ఆయన చాలా బాగా మాట్లాడారు ఏఐ గురించి. అంటే నార్మల్గా మీరు బయట ఎక్కడైనా చదివి మేబీ చాట్ జీపీటీ లేదా ఏఐ అది ఇది అని నార్మల్గా న్యూస్లో చూస్తూ ఉంటారు. బట్ ఒక లెజెండ్ మాట్లాడుతుంటే, అంటే ఆ ఫీల్డ్ ఎక్స్పర్టీస్ ఉంది, చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చేసి ట్రావెల్ చేసి టెక్నాలజీ పరంగా. సో ఆయన మాటల్లో ఏఐ అంటే ఏంటి, యాక్చువల్లీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, సో అది చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడారు. సో ఒకవేళ మీరు ఏఐ ఆ ఫీల్డ్ రిలేటెడ్ ఫాలో అవుతున్నా లేదా తెలుసుకోవాలనుకున్నా డెఫినెట్గా కేఎల్ వాళ్ళు రిలీజ్ చేసే వీడియో ఆ కీనోట్ స్పెసిఫిక్లీ చూడండి. దాని తర్వాత కూడా నేను డిఫరెంట్ సెషన్స్ అంటే పేపర్ ప్రెజెంటేషన్స్ కూడా చూశాను. వైడ్ వెరైటీ ఆఫ్ యూస్ కేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో ఏఐ ఎట్లా యూస్ చేయాలి, లేదా స్పేస్లో ఎట్లాగా, లేదా మీ కిన్షిప్ అంటే మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఫేషియల్ రికగ్నిషన్ ఏఐ యూస్ చేసి ఎట్లా చేయొచ్చు. సో ఇవన్నీ చాలా డిఫరెంట్ యూస్ కేసెస్. చాలా మంది స్టూడెంట్స్ ఇండియా నుంచి పేపర్ సబ్మిట్ చేసి డిఫరెంట్ టెక్నాలజీ లైక్ నాట్ జస్ట్ థియరిటికల్గా బట్ వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్గా కూడా ఎగ్జిస్టింగ్ ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ యూస్ చేసి ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన అగ్రికల్చర్ కానీ డ్రోన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అని చాలా ప్రాక్టికల్గా చాలా క్లీన్ అండ్ నీట్గా చూపించారు. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్గా స్ప్రింగర్లో రిలీజ్ అయ్యే ఆర్టికల్స్ కానీ పేపర్స్ కానీ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి ఫర్ ష్యూర్ మీకు మంచి లైక్ పర్ఫెక్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది మీకు. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ థింక్ ఏఐ కాన్ఫరెన్స్ అండ్ ఐ థ్యాంక్ ద మేనేజ్మెంట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. ఈరోజు మా కేఎల్హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్లో మేము థింక్ ఏఐ 3rd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామండి. ఈ కాన్ఫరెన్స్ దేని గురించి అంటే ఏఐ అండ్ ఏఐ ఎనేబుల్ టెక్నాలజీస్ గురించి. దీనికి ఆల్మోస్ట్ మనకి 108 పేపర్స్ సబ్మిట్ చేయడం అనేది జరిగింది. అందులో 28 పేపర్స్ మట్టుకే యాక్సెప్ట్ చేసాం. మన యాక్సెప్టెన్స్ రేట్ 26%. వీ హ్యావ్ 150 పార్టిసిపెంట్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ, అకాడమియా, అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 50 participants from abroad as well. And this is one of the best conference for students, for research scholars, for academicians and industry experts in the field of AI and AI enabled technologies. So ఇటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో మన ఫ్యాకల్టీ స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంత మంచి అవకాశం కల్పించిన మా కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి, శ్రీ కోనేరు సత్యనారాయణ గారు, శ్రీ కోనేరు హరీష్ గారికి మా క్యాంపస్ తరఫున చాలా హ్యాపీగా ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తాం. సో వాళ్ళందరూ అంటే దే ఆర్ ద విజన్, ఆ విజన్కి తగ్గట్టుగా మేము అందరూ వర్క్ చేస్తామండి. సో ఇది కాకుండా ఇందులో ఏ పేపర్స్ అయితే యాక్సెప్ట్ అయ్యో స్ప్రింగర్ CCIS బుక్ సిరీస్లో పబ్లిష్ అవుతాయి. సో దీనివల్ల రీసెర్చ్ స్కాలర్స్కి అట్లాగే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే పేపర్స్ యాక్సెప్ట్ అయ్యారో అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ ఐ థ్యాంక్ ద కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ దిస్ excellent opportunity for conducting this Think AI 3rd International Conference.